బజ్ బాల్ ఆటతో భారత గడ్డపైన రాణిస్తామని పర్యటనకు ముందు నుంచి చెబుతున్న ఇంగ్లాండ్ జట్టు చెప్పినట్టుగానే తొలి అడుగు వేసింది. తొలి టెస్టులో ఆతిథ్య భారత్ ను 28 పరుగుల తేడాతో ఓడించింది. స్పిన్ పిచ్ పై భారత జట్టును బోల్తా కొట్టించి విజయం సాధించింది. అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ లోనే 7 వికెట్లతో సత్తా చాటాడు టామ్ హాట్లీ. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోర్ 316/6తో 4వ రోజు ఆట కొనసాగించిన పర్యాటక జట్టు మరో 420 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఎదుర్కోలేక పెవిలియన్కు క్యూ కట్టారు. ముఖ్యంగా అరంగేట్ర స్పిన్నర్ టామ్ హాట్లీ బౌలింగ్ను ఆడేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 15 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఫస్ట్ వికెట్ గా వెనుదిరిగాడు. పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ శుభ్మన్ గిల్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. అయినా లక్ష్యం చిన్నదే కావటం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి బ్యాటర్లు ఉండటంతో టీమిండియా విజయంపై ధీమాగా ఉంది. కానీ 39 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అవడంతో సీన్ రివర్స్ అయింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన అక్షర్ పటేల్ సైతం ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. దీంతో 100 పరుగులలోపే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్లు సైతం త్వరగానే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ శిబిరంలో విజయంపై ఆశలు చెగిరించాయి. 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ 57 పరుగులు జోడించి లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. కానీ చెరో 28 పరుగులు చేశాక శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లాండ్ విజయం ఖాయమైంది. చివరకు భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హాట్లీ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.